హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనుటెక్ ఛానల్. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ రీపర్లో ఒకసారి ఆడియో రికార్డ్ అయిన తర్వాత మనం ఏం చేయాలో మనం ఓవరాల్గా తెలుసుకుంటున్నాం. ఒకసారి ఆడియో రికార్డ్ అయిన తర్వాత అంటే ఆడియో అంటే ఉదాహరణకి మీ వాయిస్ అనుకోండి. మీ వాయిస్ని క్లీన్ చేయడానికి, అంటే వాయిస్లో ఉన్నటువంటి నాయిస్ తగ్గించడానికి, క్లియర్గా వినటానికి, క్రిస్టల్ క్లియర్గా వాయిస్ తయారు చేయడానికి, అందులో ఉన్నటువంటి హిస్ నాయిస్ తీసేయటానికి, అందులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి రంబుల్ సౌండ్ని తగ్గించటానికి, తర్వాత లో ఫ్రీక్వెన్సీ నాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయటానికి, ఇలా వాయిస్ని ఎన్హాన్స్ చేయడానికి మనం కొన్ని ఆప్షన్స్ను వాడుకుంటాం. వాటిని మనం ఎఫెక్ట్స్ అంటాం. ఈ ఎఫెక్ట్స్ మనకి రీపర్లో ఎక్కడ కనిపిస్తుందంటే, ఉదాహరణకి ఈ ట్రాక్లో మనం ఇక్కడ ఆడియో రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని మనకి ఎఫ్ఎక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫ్ఎక్స్ ఆప్షన్ ఇండికేట్స్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఒక చిన్న విండో ఓపెన్ అయితే అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే మనకి కావాల్సినటువంటి ఎఫెక్ట్స్, అసలు ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఉదాహరణకి మన వాయిస్ని మనం గట్టిగా మాట్లాడుతూ రికార్డ్ చేస్తామనుకోండి, వాటి యొక్క అంటే అవి కావాల్సిన దానికంటే ఎక్కువ వాల్యూమ్తో రికార్డ్ అయ్యాయి. వాటిని వాల్యూమ్ తగ్గించడానికి మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే కావాలి. వాటిని మనం ఆ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నింటినీ మనం మన సిస్టంలో ఈ విధంగా చూస్తాం. ఇవన్నీ దాదాపు మనకి రీపర్తో పాటే వస్తాయి. అంటే రీపర్ ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో వాటితో పాటు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. వీటిని మనం టెక్నికల్ లాంగ్వేజ్లో ప్లగిన్స్ అంటాం. ప్లగిన్స్ అంటే ఏం లేదు, ఇవి ఎఫెక్ట్స్ లాగే. ఇవి ఒక చిన్న సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక చోట ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఈ విండోలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి రీపర్తో పాటే వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో REA అని కనిపిస్తాయి, లేదా COCKOS అనే ఈ ఫోల్డర్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా మీరు క్లిక్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ వర్డ్ ఎక్కడైనా REA అని మనకి కనిపిస్తాయో ఇక్కడ ఈ విధంగా REA అని కనిపించినటువన్నీ కూడా మనకి రీపర్తో పాటు వచ్చేటువంటి ప్లగిన్స్ లేదా ఎఫెక్ట్స్ అని చెప్పచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకి REA సింత్ బ్రాకెట్లు ఇక్కడ COCKOS. సో ఇవన్నీ కూడా మనకి రీపర్తో పాటు వస్తున్నటువంటి ఆప్షన్స్ అనమాట. ఎఫెక్ట్స్ కావచ్చు, ప్లగిన్స్ కావచ్చు. ఇవన్నీ ఒకే చోట స్టోర్ అయిపోతాయి మనం డౌన్లోడ్ చేసినప్పుడు. ఓకే, ఆ స్టోర్ అయినటువంటి కూడా మనకి ఈ విండోలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విండోలో మనం ఎట్లా వస్తాం అంటే, మనకి ఎప్పుడైతే ట్రాక్ ఉంటుందో ట్రాక్లో ఇక్కడ అయితే రికార్డ్ చేస్తాం, ఆ విషయం మనకు తెలుసు. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే బటన్ ఉంటుంది. ఈ ట్రాక్లో ఉన్నటువంటి ఆడియో పైన నేను ఏదైనా ఒక ఎఫెక్ట్ అంటే రీసౌండ్ కానీ, డిలే కానీ, రీవర్బ్ కానీ, ఇలా నేను దానికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అనేటువంటి ఒక ఆప్షన్లో వెళ్ళేసి క్లిక్ చేసినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, రీపర్కి సంబంధించినటువంటి EQ ఒకటి ఇక్కడ ఉంది. అంటే EQ ఈక్వలైజేషన్కి సంబంధించినటువంటి ఒక ప్లగిన్. దీన్ని నేను డబుల్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఆ EQని యూజ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్లగిన్ కనిపిస్తుంది. ప్లగిన్ అంటే చిన్న సాఫ్ట్వేర్. వీటిలో మనకి చాలా ఆప్షన్స్ మళ్ళీ ఉంటాయి. ఉదాహరణకి మన వాయిస్ ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్లో. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి వాయిస్ పైన నాకు ఎఫెక్ట్ నేను యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, అంటే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది అని అర్థం. ఇక్కడ మనకి 1, 2, 3 అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 100 Hz నుంచి 20 Hz. ఇక్కడ మనం వాటిని చేంజ్ చేసుకున్నప్పుడు మన వాయిస్ మారుతూ పోతుంది. ఇట్లా మన వాయిస్ మారుతూ పోతున్నప్పుడు మనం చూస్తామన్నమాట. ఎక్కడ ఉన్నప్పుడు మన వాయిస్ చాలా క్లియర్గా, నీట్గా, క్రిస్టల్ క్లియర్గా, చాలా ఎన్హాన్స్మై ఉంటుందో అక్కడ మనం స్టాప్ చేసేస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈక్యూని యూజ్ చేస్తాం. ఈక్యూని యూజ్ చేసే పద్ధతి మనం ఫ్యూచర్లో తెలుసుకుంటాం. అయితే ఈక్యూ అంటే ఏంటో, అసలు ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఈ ప్లగిన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మనం ఎఫెక్ట్స్ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆ ఎఫెక్ట్ లోపల మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో అది మన వాయిస్ మీద అప్లై అయి ఉంటుందన్నమాట. అది రీసౌండ్ కావచ్చు, రీవర్బ్ కావచ్చు, నాయిస్ని తీసివేయడం కావచ్చు, నాయిస్ని ఫ్రీక్వెన్సీ మార్చడం, ఏదైనా కావచ్చు, కంప్రెస్ చేయడం,
ఇంకా ఎన్హాన్స్ చేయడం, లిమిటర్ యాడ్ చేయడం, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఇలా చాలా ఉంటాయి. అప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటుందంటే దీనిపైన ఎఫెక్ట్ పనిచేస్తుంది, అంటే మన వాయిస్ పైన మనం అప్లై చేసినటువంటి ఎఫెక్ట్ పనిచేస్తుందని అర్థం. ఒకవేళ ఆ వాయిస్ పైన నాకు ఎఫెక్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ పైన ఒక చిన్న బటన్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఎనేబుల్డ్ అని. దాన్ని క్లిక్ చేస్తే అది రెడ్ కలర్లో మారిపోతుంది. అప్పుడు ఆ ఎఫెక్ట్ ఆ వాయిస్ మీద పనిచేయదు. మీరు అప్పుడు రికార్డ్ చేసినా పనిచేయదు, మీరు దాన్ని సేవ్ చేసినా కూడా అది పనిచేస్తుండదు. గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఈ ఎఫెక్ట్ దాని మీద పనిచేస్తుంటుంది. అప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసిన, సేవ్ చేసిన ఆ ఎఫెక్ట్తో పాటు ఆడియో సేవ్ అయి ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ వాయిస్ని ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఓకే, సో ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేద్దాం. మీరు ఫాలో అవుతూ ఉండండి. మనం ఎన్నో రకాల ఎఫెక్ట్స్ని, ప్లగిన్స్ని యూజ్ చేయడం నేర్చుకుంటాం. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.